హలో, నమస్తే అండి. శ్రీమతి ప్రియదర్శిని ఎల్లాప్రగడ గారి ఐ లవ్ యూ మై చైల్డ్ 7వ భాగానికి స్వాగతం అండి. ప్రాణేష్ అమెరికా ప్రయాణం ఖరారైంది. మిసెస్ కులకర్ణి అనుకున్నది సాధించింది. ప్రాణేష్ని తనతో అమెరికా తీసుకెళ్దామనుకుంది. దానికి తగ్గట్టు పరిస్థితులన్నీ అనుకూలించాయి. వెళ్ళటానికి రావటానికి తనతో ఎవరైనా తన మనుషులుంటే మంచిదని, తనకి తోడు తప్పనిసరిగా కావాలనుకుంది. ఖర్చు గురించి వెనుకాళ్ళ. మొత్తానికి ప్రయాణం తేదీ నిర్ణయమైంది. అదృష్టవశాత్తు పాస్పోర్ట్ సమస్య రాలేదు ప్రాణేష్కి. ఎందుకంటే అతను బీఎస్సీ చేసే సమయంలో తన క్లాస్మేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్లతో పాటు ప్రాణేష్ కూడా వంతపాడాడు. అందరూ కలిసి పాస్పోర్ట్కి దరఖాస్తు పెట్టుకున్నారు. 4 నెలలు పట్టింది ఆ ఫార్మాలిటీస్ తతంగమై పాస్పోర్ట్ చేతిలోకి రావటానికి. తమాషా ఏమిటంటే అతనితో పాటు అతని స్నేహితులు ఎవరెవరు పాస్పోర్ట్లు తీసుకున్నారో వాళ్ళంతా అమెరికాలోనే ఉన్నారు, ఒక్క ప్రాణేష్ తప్ప. దుష్యంతరావు అతన్ని పంపటానికి ఒప్పుకోకపోవటం వల్ల అమెరికా ప్రయాణానికి బదులు పాస్పోర్ట్ మాత్రమే మిగిలింది అతనికి. వాళ్ళందరూ అమెరికా వెళ్ళిన తర్వాత బీరువాలో ఉంచిన పాస్పోర్ట్ అప్పుడప్పుడు అతని కంటపడటం, అతని కడుపు భగ్గుమనటం జరిగేది. తండ్రిపై ఎక్కడ లేని మంట పుట్టేది. కొన్నిసార్లు పనికిరాని ఆ పాస్పోర్ట్ని తగలబెడదామని కూడా అనుకున్నాడు. అయినా బలవంతంగా తమాయించుకున్నాడు. తండ్రి తనను ఎలాగూ అమెరికా కాదు కదా, కనీసం శ్రీలంక అయినా పంపడని అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే తను ఆయనకి దొంగ కొడుకు కాబట్టి. అదే తను లీగల్గా కొడుకైనట్లయితే అమెరికా కాదు కదా, చంద్రమండలం కూడా పంపేవాడు ఆయన తలుచుకుంటే. అది తండ్రి మీద అతనికి ఉన్న అభిప్రాయం. ఆ పాస్పోర్ట్ అతనికి దండగా అనుకున్నాడు. ఆయన తననెటూ పంపడు. తనకా సొంతంగా వెళ్లే స్తోమత లేదు. జీవితం నడుస్తున్న ధోరణిలో ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్తాడనే నమ్మకం కూడా అతనికి లేదు. తల్లి చెప్పినట్టుగా తన తలరాత అంతే అనుకున్నాడు. అందుకే దాన్ని తగలబెడదామని. ఎందుకులే పాపం, అదేం చేసిందని దాన్ని కంట బడనివ్వకుండా తన ప్యాంట్ల కింద పడేశాడు. దాని సంగతి మర్చిపోయి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దాని అవసరం వచ్చింది. దాన్ని వెతికి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. తన ముందు చూపుకు గర్వపడ్డాడు. తల్లి చెప్పినట్టు జీవితం తలరాత మీద ఆధారపడి ఉంటుందన్న విషయం నిజమేననిపించింది. తలరాత మూలంగానే తను ఇప్పుడు అమెరికా వెళ్ళపోతుడా అని అనిపించింది అతనికి. ప్రయాణం ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. మిసెస్ కులకర్ణి షాపింగ్లో చాలా బిజీగా ఉంది. ఆమెకు కావలసిన స్వెట్టర్లు, షార్ట్స్, ఇంకా కొన్ని ముఖ్యమైన వస్తువులు, ముఖ్యంగా అక్కడికి కావలసిన లిస్టు తయారు చేసుకుని దాని ప్రకారం కొంటున్నది. కొడుక్కి ప్రెషర్ కుక్కర్ తెస్తానని చెప్పింది చాలా రోజుల క్రితం. అందులోనూ అతను బ్యాచులర్ అవ్వటం వలన అతనే వండుకోవాలి ఇంట్లో. అతని వంటకి ఇంకా అక్కడ దొరకని ఇక్కడ దొరికే కొన్ని వస్తువులు తీసుకుంది. ప్రాణేష్ కూడా కొన్ని తీసుకుంది. బట్టలు, సూట్ కేస్ లాంటివి. తన కొన్ని నైటీలు కొనుక్కుంది. బయటికి వెళ్ళటానికి కొన్ని ఫ్యాన్సీ పట్టు చీరలు కొనుక్కుంది. మొత్తానికి అనుకున్న ప్రకారం అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి, ఏ విఘ్నాలు కలగకుండా. పద్మిని కొడుక్కు 5,000 క్యాష్ ఇచ్చి, కన్నయ్య వీటిని నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో, నీ పర్సనల్ ఖర్చులకి, ఏదైనా అర్జెంట్ అవసరానికి ఉంటుంది నాన్న. ఇది అమెరికా వెళ్ళటానికి కానీ అక్కడ ఖర్చులకు కాదని, ఎందుకు పనికిరాదని నాకు తెలుసు, నీకు తెలుసుగా మన పరిస్థితులు అంటూ వస్తున్న పుట్టెడు దుఃఖాన్ని దిగమింకుంది. మమ్మీ నాకెందుకు డబ్బు, పెద్ద మమ్మీ చెప్పింది, నువ్వు ఒక్క పైసా కూడా తెచ్చుకోవద్దు, నా దగ్గరున్నాయి, మన అవసరానికి సరిపడా మించిందే తెస్తున్నాను, మీ మమ్మీని అనవసరంగా కష్టపెట్టకు అని. అవును మమ్మీ, నీ దగ్గరుంచు, పనికొస్తాయి అంటూ ఆ డబ్బు ఆమె చేతిలో నుంచి అందుకుని మళ్ళీ ఆమెకు అందించాడు. తనకు కూడా చాలా దుఃఖంగా ఉంది తల్లిని ఒంటరిదాన్ని చేసి వెళ్లాలంటే. కానీ అంతకంటే బాధపడతాడు తనిప్పుడు వెళ్ళకపోతే. అందుకే ఏడుపు వస్తున్నా ఆపుకుంటున్నాడు. తనకి బాగా తెలుసు తను వెళ్తే తన తల్లికెవరూ లేరని, బొత్తిగా ఒంటరిదైపోతుందని. అసలు ఆమె అన్నం కూడా తింటుందో లేదో అనుమానమే. కానీ గుండె రాయి చేసుకున్నాడు స్వతహాగా మగవాడికి ఉన్న అహంతో. లేదు నాన్న, ప్లీజ్ దాన్ని నీ దగ్గరుండ నీవు, పెద్ద మమ్మీ అన్నీ చూసుకుంటుందని నాకు తెలియదా? కానీ నేను కూడా నీకు మమ్మీనే కదరా. నా కొడుకు అంత దూరం వెళ్తుంటే నేనేదైనా చెయ్యకపోతే నాకెంత బాధగా ఉంటుందో చెప్పు. తీసుకో ప్రాణ
అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. చేసేది ఏమీ లేక ఆ డబ్బు తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. బేగంపేట ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్నారు మిసెస్ కులకర్ణి, పద్మిని, ప్రాణేష్. పద్మిని మొహం ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయింది. ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి. కొడుకు చెయ్యి పట్టుకొని కూర్చుంది. మిసెస్ కులకర్ణికి జాలేసింది ఆ స్థితిలో ఉన్న పద్మినిని చూస్తుంటే. మిసెస్ కులకర్ణిని చూస్తుంటే తను ఆమెకెంతో రుణపడిపోయినట్లు అనిపిస్తుంది. పాపం పెద్దావిడ నా కొడుకులో ఆమె కొడుకును చూసుకుని వాడికి బోలెడు డబ్బు దోచిపెడుతుంది విచక్షణ లేకుండా. అమెరికా ప్రయాణపు షాపింగ్ కోసం ఆమె ప్రాణేష్ కోసం కనీసం 50,000 ఖర్చు పెట్టి ఉంటుంది. పోనీలే, ఒక నెల రోజుల్లోగా తిరిగి వచ్చేస్తారు కదా. ఆమె అంత చేస్తుంటే కాస్త ఓర్చుకోవటానికేముంది అని తనను తను సమాధానపరుచుకుంది. కాసేపటికి అనౌన్స్మెంట్ వినిపించింది. చెన్నై వెళ్లే ప్రయాణికుల్ని సెక్యూరిటీ చెక్ కోసం వచ్చేయమని. అది విన్న మిసెస్ కులకర్ణి లేచింది, చేతిలో ఉన్న పెద్ద హ్యాండ్ బ్యాగ్తో. ప్రాణేష్, పద్మిని ఇద్దరూ కూడా లేచారు. ప్రాణేష్కి గాబరాగా ఉంది. పద్మినికి గుండె దిగులుగా ఉంది. కొద్ది క్షణాల్లో కొడుకు కనుమరుగైపోతాడని. ఇంటికెళ్తే ఖాళీ ఇంట్లో, కొడుకు కనిపించని ఇంట్లో ఒక్కతే ఉండాలి కొన్నాళ్ల కోసమని. గుండె జల్లుమంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. అయినా ఏమీ ఎరగనట్టే నవ్వుమొహంతో వాళ్ళిద్దరినీ చూస్తుంది. అతి కష్టం మీద దుఃఖాన్ని దిగమింగుకుంటుంది. నెమ్మదిగా అడుగులేశారు సెక్యూరిటీ చెకింగ్ వైపు ప్రాణేష్, మిసెస్ కులకర్ణి. ఎంతవరకు వెళితే సెక్యూరిటీకి ఇబ్బంది కలగదో అంతవరకు వాళ్ళిద్దరినీ అనుసరించింది పద్మిని. మిసెస్ కులకర్ణి వెనకాల ప్రాణేష్ వెనకాల వస్తున్న పద్మిని. సడన్గా ప్రాణేష్ వెనక్కు తిరిగి తల్లి దగ్గరికి వచ్చి ఆమె మెడ చుట్టూ 2 చేతులు వేసి తల్లి మొహానికి తన మొహం ఆనించాడు. అతని కళ్ళ వెంట నీరు కారాయి. మమ్మీ, టేక్ కేర్, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అన్నం వేళకు తిను, నెగ్లెక్ట్ చేయకు, వాషింగ్టన్ వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తా, నా కోసం దిగులు పడకు మమ్మీ, కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు తల్లికి. ఆమె కొడుకుని వదలలేక వదిలిపోయింది. నాన్న, దిగులు పడకు, నేను ఒక్కదాన్నే ఉంటానని. నాకేం పర్వాలేదు. అయినా ఒక్కదాన్నే ఉండను కదా, డాడీ లేరు. నువ్వు కూడా టైంకి భోంచెయ్యి, హాయిగా ఎంజాయ్ చెయ్యి అక్కడ. తన తల్లికి ఆమె భర్త మీద ఉన్న పిచ్చి ప్రేమకు నవ్వుకున్నాడు. ఆయన తల్లిని పట్టించుకోడని, ఆయన ప్రయారిటీస్లో ఏదో ఐటమ్ కూడా తన తల్లి కాదని అతనికి బాగా తెలుసు. కానీ ఆ విషయం ఆమెకు ఎంతవరకు తెలుసో తనకు తెలియదు. అయినప్పటికీ ఆమెకి ఆమె భర్త మీద నమ్మకం అలాంటిది. ఆ విషయాన్ని దాటవేస్తూ, ఓకే మమ్మీ, ఏం పర్వాలేదు, పెద్ద మమ్మీ ఉన్నారు కదా అంటుండగా, అవును, నేను లేను పద్మినీజీ, ఏమీ బాధపడిన అవసరం లేదు. వెళ్ళిన వెంటనే మీకు ఫోన్ చేయిస్తాను. మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడు మీ ప్రాణేష్. నేను అతన్ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. ప్లీజ్ దిగులు పడకండి. చచ్చా, అవేం మాటలు, మీరు ఎలా చూసుకుంటారో నాకు తెలియదా? అందుకే కదా పంపుతున్నాను. లేకపోతే నేను పంపుతానా? ఓకే, బయలుదేరండి, టైం అవుతుంది అన్నది అలసటతో కూడిన నవమోహంతో. వాళ్ళిద్దరూ అటు సెక్యూరిటీ చెక్కింగ్కి ఉన్న వైపు వెళ్ళారు. ఇంటికి తిరుగు ప్రయాణమైంది మిసెస్ కులకర్ణి కారులో. వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్పోర్ట్లో దిగారు మిసెస్ కులకర్ణి, ప్రాణేష్. బయట వైపుకు నడుస్తూ చుట్టూ పరికిస్తున్నారు. మీరా, శ్యామ్ కోసం ఇద్దరు. అదొక దేవేంద్ర లోకంలా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు దాని ముందు ఎందుకు పనికిరాదు. ఎలా ఉంది వర్ణించటానికి? ప్రాణేష్కి అస్సలు నోట్లో మాటలు కూడా కరువయ్యాయి. ఫ్లైట్ దిగినప్పటి నుంచి అతనికి నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగానే తను అమెరికా వచ్చాడా? ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ అమెరికా, ఎక్కడ సైనిక్పురి, ఎక్కడ వాషింగ్టన్, ఎక్కడ బేగంపేట, ఎక్కడ డల్లాస్ ఎయిర్పోర్ట్. అసలు అతనికి ఏదో లోకంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. అందులో మంచు లాంటి చల్లని వాతావరణం. కానీ ఆ ఎయిర్పోర్ట్లో మనుషులను చూస్తుంటే మాత్రం మామూలుగా ఉన్న అన్ని చోట్ల ఉండే ప్రయాణికులనే కనిపించారు. అధిక శాతం ఆడవాళ్లే అక్కడ. వాళ్లలో అక్కడ టర్బన్లో కనిపిస్తున్న సర్దార్జీలు, ముస్లింలు, అరబ్బులు. ఆ అరబ్బుల్ని చూస్తుంటే వాళ్ళ తలకు వేసుకున్న నల్లటి రింగు, మమ్మీ కిచెన్లో గోడకు వేలాడే కుక్కర్ గ్యాస్కెట్ గుర్తొస్తుంది. పాశ్చాత్య దేశాల్లో చాలా కనపడుతుంటారు వాళ్ళు. ఇకపోతే కొంతమంది సౌత్ ఇండియన్స్. వీళ్ల గురించి ఎవరూ చెప్పక్కర్లేదు ప్రాణేష్కి.
మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అతను వాళ్ళని పోల్చుకోగలడు. వాళ్ళ కట్టుబొట్టు అతనికి బాగా తెలుసు. చుట్టుపక్కల అందర్నీ పరికించి చూస్తున్నాడు. తెలియని మీరాశ్యామ్ మొహాన్ని గుర్తుపడదామని. ఎదురుగా 6 అడుగుల మనిషి కనిపించాడు. చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఇంగ్లీష్ వాడి రంగుతో పోటీపడే రంగు, వాళ్ళ డ్రెస్తో పోటీపడే సూటు, బూట్లు. మీసాలు మాత్రం లేవు. నల్లద్దాలు పెట్టుకున్నాడు. అతను వాళ్ళ వైపుకే వస్తున్నాడు. నడక, టీవీ, ఒత్తుగా ఉన్న జుట్టు, డీసెంట్ హెయిర్ కట్. నడక చాలా క్యాజువల్గా ఉంది. అతను కనిపించగానే మిసెస్ కులకర్ణి కాస్త వడివడిగా నడిచింది. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ప్రాణేష్కి అర్థమైపోయింది ఆ వచ్చే వ్యక్తే మీరాశ్యామ్ అని. దగ్గరికి వచ్చాడు. మిసెస్ కులకర్ణి అతన్ని ప్రేమతో కౌగిలించుకుంది. పరిచయం చేసింది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. నిజంగానే ఒకళ్ళని పోలినట్టు ఇంకొకళ్ళు ఉన్నట్టు అనిపించారు వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరిలో చిన్న తేడా ఏమిటంటే 5-6 సంవత్సరాలుగా మీరాశ్యామ్ అమెరికాలో ఉండటం మూలాన అతనిలో నిగారింపు, డాబు వచ్చింది. ఆత్మవిశ్వాసం వచ్చింది. అతను చేసే పనిలో అతని గుర్తింపు, డబ్బు రావటం వల్ల, జీవితానుభవం కానీ లోకానుభవం కానీ లేకపోవటం వల్ల, ఉద్యోగరీత్యా సంపాదనాపరుడు కాకపోవటం వల్ల ప్రాణేష్లో ఆ ఆత్మవిశ్వాసం లోపించి అయోమయంగా కనపడుతున్నాడు. ముగ్గురు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్న మీరాశ్యామ్ పక్కన ప్రాణేష్ కూర్చున్నాడు. వెనక సీట్లో మిసెస్ కులకర్ణి కూర్చుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. కొడుకును చూసిన తర్వాత, సాధారణంగా చాలా కాలం తర్వాత కొడుకుని చూసిన తల్లి అడుగుతుంది, కొడుకుని చాలా చిక్కిపోయావు, అన్నం సరిగ్గా తింటలేదా నాన్న అని. కానీ ఆమె కొడుకుని అలా అడగలేదు. పైపెచ్చి ఇప్పుడు కాస్త హెల్దీగా కనిపిస్తున్నావు బేటా. బహుశా నువ్వు ఇక్కడి వాతావరణానికి బాగా అడ్జస్ట్ అయిపోయి ఉంటావు అంది ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు కారు వెనక సీట్లో కూర్చుని వాళ్ళిద్దరినీ గమనిస్తుంది. నిజంగా వాళ్ళిద్దరికీ పోలికలున్నమాట నిజమే అనుకుంది. మీరాశ్యామ్, ప్రాణేష్ ఇద్దరూ బాగానే కలిసిపోయారు. వాళ్ళిద్దరికీ 4 సంవత్సరాలు మాత్రమే తేడా. ప్రాణేష్కి 23 సంవత్సరాలు అయితే మీరాశ్యామ్కి 27 సంవత్సరాలు అంతే. గంట ప్రయాణం చేసిన తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటికి సిమెంట్ కలర్ పెయింటింగ్ వేయబడి ఉంది. ఇంటి రంగు పూర్తిగా కనిపించనీయకుండా ఆ ఇంటి గోడలకి దట్టంగా అల్లుకుపోయిన ఆకుపచ్చటి లతలు, వాటికి సన్నటి పువ్వులు. సడన్గా చూస్తే ఆ ఇల్లు ఆకుపచ్చగా అనిపిస్తుంది. అది చిన్న ఇండిపెండెంట్ ఇల్లు. ఇంటి బయట పొందికైన చిన్న గార్డెన్, కాంపౌండ్ వాళ్ళు, కారు ఇంటి లోపలికి రావటానికి వీలు లేనంత చిన్నదైన వికెట్ గేట్. కారును బయటే పార్క్ చేసి ఉంచాలి పార్కింగ్ ప్లేస్లో. చుట్టుపక్కల అక్కడున్న అన్ని ఇళ్ళు ఒకే డిజైన్లో ఉన్నాయి. అన్ని ఇళ్ళకి లతలు అల్లుకోబడి ఉన్నాయి. సిటీ ప్లానింగు, కాలనీ ప్లానింగు ఎలా ఉంటుందో చెప్తుంది ఆ లొకేషన్. అన్ని ఇళ్ళు ఒకే దూరాలను పాటిస్తున్నాయి. అన్ని ఇళ్ల గేట్లు ఒకే డిజైన్లోనూ తెల్లగానూ ఉన్నాయి. 2 కళ్ళు చాలటం లేదు ఆ వాతావరణాన్ని పరికించటానికి. పరిసరాలన్నీ అతి శుభ్రంగానూ పచ్చదనంతోనూ కళకళ్లాడుతూ లక్ష్మీదేవి నివాసాన్ని ప్రకటిస్తున్నాయి. ఎవరు మొయ్యగలిగిన సామాన్ను వాళ్ళు పట్టుకొని ముగ్గురు ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించారు. మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు మీరాశ్యామ్. అతన్ని అనుసరించింది అతని తల్లి. వాళ్ళు వెనకేళ్ళు నడిచాడు ప్రాణేష్. ఆ ఇల్లు 2 బెడ్రూమ్ ఇల్లు. పేరుకు 2 బెడ్రూమ్ ఇల్లే కానీ పెద్ద హాలు, పెద్ద కిచెను, పెద్ద బెడ్రూమ్లు. ప్రతి బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ ఓపెన్ వరండా. అందులో చక్కటి అందమైన డెకరేషన్ ప్లాంట్స్. ఇల్లంతా ఒకసారి పరికించి చూశాడు ప్రాణేష్. 2 బెడ్రూమ్ హౌస్ అయినా ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉందనుకున్నాడు. ఆ ఇల్లు బ్యాచులర్ అయినా దానిలో వాషింగ్ మిషను, డిష్ వాషరు, ఎక్సర్సైజ్ పరికరాలు, పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జు, కంప్యూటరు, ప్రతి వస్తువు ఉన్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. కాకపోతే ఇంట్లో ఆడవాళ్ల ఉనికి లేకపోవటం వల్ల ఇల్లంతా మగ వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడున్న వస్తువులు, బెడ్పై దిండ్లు, రగ్గు, నైట్ డ్రెస్సు, టవల్సు అడ్డదిడ్డంగా పడున్నాయి. కిచెన్లో కావలసిన అన్ని వస్తువులు, పరికరాలు ఉన్నప్పటికీ చాలా గజిబిజిగా ఉంది. కోడిగుడ్డు తారీఖు షెల్ఫ్స్, టీ చేసుకున్న గిన్నెలు, కప్పులు, మగ్గులు, ఫ్రిడ్జ్లో ఎప్పుడో పెట్టిన బ్రెడ్, అయిపోయిన సాస్ సీసాలు, నీళ్లు లేని వాటర్ బాటిల్స్, బీరు టిన్స్తో ఫ్రిడ్జ్,
వెలుతి వెలుతిగా కనపడుతుంది. వాష్ బేసిన్లోనూ కొన్ని ప్లేట్లు, గాజు గ్లాసులు, కుక్కర్ గిన్నెలు పడున్నాయి. ఇంట్లో ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉంది. అశ్రద్ధ చేయబడినట్టు చిందరవందరగా ఉంది. వీటన్నిటినీ గమనించింది మిస్సెస్ కులకర్ణి. మీరా, ఏంటిరా ఈ ఇల్లు, ఈ వస్తువులు? అందుకే నేను చెబుతుంటా, తొందరగా ఎవరినైనా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వరా అని. అయినా ఆడది లేని ఇల్లు ఒక ఇల్లా చెప్పు? ఎంతకాలం ఇలా ఒంటరి కాకిలా ఉంటావు? లేదు మమ్మీ, ఈ మధ్య హాస్పిటల్లో వర్క్ ఎక్కువైపోయింది. క్షణం తీరిక దొరకటం లేదు. అదీగాక జస్ట్ 6 months బ్యాక్ దాన్ని ఓపెన్ చేశాను. ప్రాక్టీస్ చాలా పికప్ అయింది. అంతకుముందు చేస్తున్న జాబ్ వదిలేసి సొంతంగా పెట్టా దీన్ని. ప్రాక్టీస్ బాగుండటం వలన తొందరగా వెళ్ళిపోయి లేటుగా రావాల్సి వస్తుంది. మమ్మీ, ఇంట్లో భోజనం కూడా చేయటల్లా. ఇక పెళ్ళంటావా? నేను రెడీ. నేను ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాను కాబట్టి చేసుకుంటా. నువ్వే చూడు మంచి అమ్మాయిని ఇండియాలో. జస్ట్ పిల్లని చూడు, ముహూర్తం పెట్టించు. నేను వచ్చి పెళ్లి చేసుకొని అమ్మాయిని నిన్ను తెచ్చేసుకుంటా ఇక్కడికి అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఫ్రిడ్జ్లో కనిపించిన బ్రెడ్తో టోస్ట్ చేసింది ఆవిడ ముగ్గురి కోసం. అది తిని మీరాశ్యామ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రాణేష్ని కూడా రమ్మన్నాడు తనతో సరదాగా. ఈ రోజంతా రెస్ట్ తీసుకొని రేపు వస్తా అన్నాడు ప్రాణేష్. మీరాశ్యామ్ హాస్పిటల్కి బయలుదేరాడు. అతను వెళ్ళబోతుంటే ఇంటికి కావలసిన కొన్ని వస్తువుల లిస్ట్ అతనికి ఇచ్చింది తల్లి. మమ్మీ, నేను హాస్పిటల్లో డ్రాప్ అయ్యి అక్కడ పనిచేసే రాబర్ట్ని పంపుతాను. వాడు తెస్తాడు నువ్వు రాసిన ఐటమ్స్. డోంట్ వర్రీ. వాడికి మన ఇండియన్ పద్ధతులు తెలుసు. వాడు మన ఇండియన్స్ చాలామంది దగ్గర గంటల లెక్కలో పార్ట్ టైం జాబ్ చేస్తాడు. క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ దాకా. వాడికి హిందీ కూడా బాగా వచ్చు. వాడి హెల్ప్తో ఇంట్లో పనులు చూసుకో మమ్మీ. రేపటి నుంచి నీతో ఎవరైనా ఒకళ్ళు హెల్ప్కి ఉండటానికి ఏర్పాటు చేస్తా. ఒక లేడీ హెల్పర్ ఉంది, ఆమె కోసం ట్రై చేస్తా. ఆమె వస్తే నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది అంటూ చకచకా వెళ్ళిపోయాడు హాస్పిటల్కి. అతను వెళ్ళిన తర్వాత ప్రాణేష్ హాయిగా వేడివేడి నీళ్లతో షవర్ స్నానం చేశాడు. భోజనం చేశాడు వేడివేడిగా. టీవీ చూస్తూ అలాగే నిద్రపోయాడు. మిస్సెస్ కులకర్ణి రాబర్ట్ హెల్ప్తో ఇల్లంతా సవరించి ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టింది. బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసింది. కిచెన్ శుభ్రంగా చేసింది. ఇల్లు అలా చూస్తుంటే చాలా చిరాకు అనిపించింది. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆమెకు అస్సలు తోచదు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట్లో పనే సరిపోయింది. ఆ ఇల్లు ఒక కొలిక్కి రావటం కోసం చాలా కష్టపడింది ఆవిడ. రాబర్ట్ లేకపోతే చాలా కష్టపడేది. తల్లికి ఇంటి పనులు చేసుకునే అలవాటు లేదని, ఆమెకి మనిషిని ఎవరైనా ఉండాలని తెలుసు కాబట్టి మీరాశ్యామ్ ముందుగానే రాబర్ట్ని పార్ట్ టైం కోసం ఏర్పాటు చేశాడు. సాయంకాలం గార్డెన్ పని పెడదామని నిర్ణయించుకుంది. అస్తవ్యస్తంగా పెరిగిన లాను, మొక్కలు, సరిగా నీళ్లు లేక కొన్ని వాడిపోయిన మొక్కలు తలలు వంచి వాలిపోయినాయి. రాబర్ట్ చేత పైప్ పెట్టించి నీళ్లు పోయించింది. ఒక మూల పడి ఉన్న ల్యాన్ మూవర్ని తెప్పించి ల్యాన్ని ట్రిమ్ చేయించింది వాడి చేత. అవకతవకలుగా ఉన్న పెరిగిన క్రోటన్ కొమ్మల్ని, మిగిలిన అక్కర్లేని కొమ్మల్ని కట్ చేయించింది. పూలతో నిండి ఉన్న చైనా బాక్స్ మొక్క గుబురుగా ఎత్తుగా ఉన్నప్పటికీ సరిగా నీళ్లు లేక వాడిపోయింది. దానిలో నీళ్లు నిలిచేలా పాదు చేయించింది. పాదు నిండా నీళ్లు పోయించింది. పువ్వులు వాడిపోయినందువల్ల నీళ్లు తగలగానే గుమగుమలాడింది. ఆ వాసనతో గార్డెన్ అంతా నిండిపోయింది. ఇండియాలో తన ఇంట్లో ఆ చెట్టు సరిగ్గా తన బెడ్రూమ్ కిటికీ ఆనుకొని ఉంటుంది. ఆ పువ్వుల వాసనంటే ఆమెకి తగని పిచ్చి. ఆ చెట్టుతో ఆమె బంధం ఈనాటిది కాదని ఆమె అభిప్రాయం. ఆమె చిన్నతనంలో నైనిటాల్లో ఉన్న ఆమె తల్లి పుట్టింట్లో ఉండేదా మొక్క. ఆ మొక్కని ప్రాణంగా చూసుకునేవారు ఆమె తాతగారు. అలా ఆమె తల్లి నుంచి ఆమెకి సంక్రమించింది ఆ అభిరుచి. ఎప్పుడో మీరాశ్యామ్ అమెరికా వస్తుంటే అతని సూట్ కేసులో చిన్న కొమ్మ పడేసింది. అతను వద్దంటున్నా వినిపించుకోకుండా. అమెరికాలో సూట్ కేసు తెరిచిన అతను ఆ కొమ్మను చూసి నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆ కొమ్మ సెక్యూరిటీ వాళ్ళ కళ్ళలో కూడా పడనందుకు. తల్లి ఇచ్చింది కదా అని సెంటిమెంట్తో ఆ కొమ్మని భద్రంగా తనే గార్డెన్లో ఓ మూల గుచ్చాడు మట్టిలో. అనుకోకుండా ఆ కొమ్మ బతికి చిగురులేసి ఇప్పుడు పెద్దగా అయింది. ఆ మొక్కకి నీళ్లు పోసి సంరక్షించేందుకు మిస్సెస్ కులకర్ణి
ఎంతగానో సంతృప్తి చెందింది. ఇప్పుడు ఆ గుమ్మటైన మొక్కను చూసుకుని తబ్బిబ్బైపోయింది. మొత్తానికి గార్డెన్ని కూడా ఒక ఆకారానికి తెచ్చింది. సాయంకాలం 6 గంటలవుతుండగా అప్పుడే నిద్రలేచిన ప్రాణేష్ ఇంట్లో ఎవరి అలికిడి లేకపోయేసరికి తిన్నగా గార్డెన్లోకి వచ్చాడు. అక్కడ మిస్సెస్ కులకర్ణి గార్డెన్కి ఫైనల్ టచెస్ ఇస్తుంది, రాబర్ట్ని పక్కనే పెట్టుకుని. తను వచ్చినప్పుడు కనిపించిన గార్డెన్కి ఇప్పుడు కనిపిస్తున్నవి, పొద్దున తను చూసినవి ఒక్కటే మొక్కలు. కానీ సంస్కారం లేక, నీళ్లు అందుబాటు లేక ఉన్న అప్పటి మొక్కలకి, ఇప్పుడు కనిపిస్తూ కళకళలాడే మొక్కలకి అస్సలు పొంతనే లేదు. ప్రతి మొక్కకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పసిపిల్లల్ని ఉంచిన తీరులో ఉన్నాయి. నీటి స్పర్శ తగిలిన ఆ మొక్కలు ఆనందంతో తలలాడిస్తూ నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. చల్లటి నీళ్లలో హాయిగా స్నానం చేసిన వనకన్యల్లా మిలమిలలాడిపోతున్నాయి. కొన్ని లతలు కనిపించని ప్లాస్టిక్ దారం సాయంతో పైకి పాకించబడి ఉన్నాయి. నేల మీదున్న ప్రతి మొక్కకి నీళ్లు అందటానికి వీలుగా వెసులుబాటు చేయటం జరిగింది. తొట్లలో ఉన్న ప్రతి మొక్క అవసరాన్ని బట్టి ట్రిమ్ చేయబడి, ఎండిన ఆకుల్ని తీసివేయబడి, నూతన అందాలతో సింగారించబడి ఉన్నాయి. గార్డెన్లో ఒక పక్క ఎండుటాకుల్ని ఒక చిన్న కుప్పగా పోసున్నాయి. అసలే ఆర్మీ ఆఫీసర్ భార్య, అందులోనూ అవసరానికి మించిన కామన్ సెన్సు, కళాత్మక హృదయం రెండూ జోడయ్యాయి. ఎన్నో సంవత్సరాలు భర్తతో ఎన్నో చోట్లు చూసింది, ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు చూసింది, రకరకాల లొకేషన్స్. ఇంటికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ ఆమెకు కొట్టిన పిండి. ఏ పనైనా అత్యంత సులువుగా, అందంగాను, వేగంగాను, భద్రంగాను చేసుకుపోగల సామర్థ్యశాలి ఆమె. భగవంతుడు సృష్టిని రచించినప్పుడు ఆడదాని విషయంలో కాస్త పక్షపాతం వహించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు గల ఓర్పు, అవగాహన శక్తి, నైపుణ్యం, ఏకాగ్రత, విచక్షణా జ్ఞానం, దయాగుణం, అందం వీటన్నిటినీ మించింది విపరీతమైన చైతన్యవంతం. మగవాడితో పోల్చుకుంటే స్త్రీలో చాలా చైతన్యం కనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తుంటాం, ఆఫీస్కెళ్ళి ఇంటికి వచ్చిన మగవాళ్ళు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూనో, టీవీ చూస్తూనో, పేపర్ చదువుతూనో, నిద్రపోతూనో ఉంటారు. కానీ స్త్రీ అలా కాదు. ఆఫీస్ నుంచి వచ్చినా కూడా చెప్పులు వదిలేసిన మరుక్షణం ఆమె వెళ్ళేది కిచెన్లోకి. ఇంటి బాగోగుల గురించి, సవ్యాపసవ్యాల గురించే ఆమెకెప్పుడు. సాధారణంగా మనకు కనిపించే ఆడవాళ్ళందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా చాలా చురుకుగా ఉండటానికి గల కారణం ఇదే. స్త్రీ చంచల స్వభావరాలన్న పదానికి చాలామంది దానికి వికృతమైన అర్థాలను కల్పించి స్త్రీ ఏదో చపల చిత్త అయినట్టుగా ముద్ర వేశారు. చంచల స్వభావానికి సరైన అర్థం చైతన్యమైనదని. అంటే ఆమె మనసు, శరీరం ఎప్పుడూ చైతన్యవంతంగా, చంచలంగా, అంటే విపరీతమైన చురుకుగా ఉండటం. అంతేగాని చంచలమంటే చపల చిత్తమని కాదు అర్థం. ఆమె మనసు, బుద్ధి ఎప్పుడూ తనను నమ్ముకున్న వాళ్ళ మీద, తన మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల మీద నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ క్షేమం గురించే ఆమె తాపత్రయం. అందుకే ఎప్పుడూ అవిశ్రాంతంగా ఏదో ఒక పనిలో మునిగి ఉంటుంది ఏ స్త్రీ అయినా. చాలాసార్లు చూస్తుంటాం కానీ నిశ్చితంగా పరిశీలించము ఈ విషయాన్ని. సాధారణంగా వయసు నిండిన భార్యాభర్తల్లో వారి మధ్య వయసు తారతమ్యం అంతగా ఉండనప్పటికీ వారిద్దరిలో భార్యే చాలా చురుకుగా తిరుగుతూ తనకు చేతనైనదేదో ఒక పని చేస్తూ ఉంటుంది. మగవాడలా కాదు, పడుకుంటాడు, లేకపోతే కూర్చుని ఏదో చదవటమో మాట్లాడటమో చేస్తుంటాడు. అంత దాకా ఎందుకు? ప్రాణేష్ కూడా మిస్సెస్ కులకర్ణితో పాటు ప్రయాణం చేసి వచ్చాడు. ప్రయాణిక బడలిక అతనికి కలిగింది. కానీ ఆమె కాస్తైనా రెస్ట్ తీసుకోకుండా అప్పటి నుండి సాయంకాలం 6 గంటల దాకా ఇంకా ఇంకా ఏదో చేస్తూనే ఉంది. అంటే ఆమె అలసిపోలేదంటే? ప్రాణేష్ కంటే వయసులో ఆమె చాలా పెద్దది, తప్పకుండా అలసిపోయి ఉంటుంది. ఇక్కడ అలసిపోవటం అంటే శరీరం, మనసు కాదు. ఆమె శరీరం అలసినా నిత్య యౌవనంలా ఉన్న ఆమె మనసు అలసిపోలేదు. అదే విల్ పవర్ అంటే. ఆ శక్తే ఆమె చేత తన కుటుంబం కోసం, తన మనుషుల కోసం శ్రమింపజేస్తున్నాయి. స్త్రీ అంటే అదే శక్తి స్వరూపం. గార్డెన్ని చూసి
ఆనందంతో ఆశ్చర్యపడిన ప్రాణేష్, పెద్ద మమ్మీ, మనం వచ్చినప్పుడున్న గార్డెన్కి ఇప్పుడున్న గార్డెన్కి అసలు సంబంధమే లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇల్లు. షేప్ కూడా మారిపోయింది పెద్ద మమ్మీ. రియల్లీ యు ఆర్ గ్రేట్. అప్పటి నుంచి అస్సలు రెస్ట్ తీసుకోనట్టున్నావు. అవును బేటా, పడుకోలా. వీడొక్కడే ఉన్నాడు ఇక్కడ. ఇల్లు వాకిలి చికాగ్గా ఉంది, మెయింటెనెన్స్ లేక. ఏముంది, అంతా అయిపోయిందిలే అంటూ గార్డెన్లో ఉన్న వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోసాగింది. అవును పెద్ద మమ్మీ, నాకు డౌటు. మరి అక్కడ కార్నర్లో వేసి ఉంచిన ఆ ఎండు ఆకుల్ని ఏం చేస్తారు? వాటిని మన దగ్గర వీధిలో పడేయకూడదా? దాందేముంది బేటా, నేను ఆల్రెడీ రాబర్ట్కి చెప్పేశా. ఇక్కడే మొక్కల దగ్గర నేల మీద చిన్న చిన్న గుంటలు చేసి కొన్ని ఆకులు మట్టిలో వేసి కప్పెట్టమని చెప్పా. ఎక్కడెక్కడ కప్పెట్టాలో కూడా చెప్పాలే అన్నది అలసటగా. అర్థం కానట్టు ఎందుకు పెద్ద మమ్మీ అని అడిగాడు. ఎందుకేంటి ప్రాణేష్, అవి బయట చెత్తలా అవ్వకుండా ఉంటాయి. అదే సమయంలో మన మొక్కలకు ఎరువులు కూడా పనికొస్తాయి. ఓ ఫెంటాస్టిక్ ఐడియా. నిజంగా నాకు మతిపోతుంది మీ ఆలోచనలకు. సో యు మేక్ ఏ గుడ్ గార్డెనింగ్ ఆల్సో అంటూ మురిసిపోయాడు. ఆమె కూడా తనకు దొరికిన పొగడ్తలతో కాస్తంత గర్వపడింది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు చీకటి పడడంతో. అమెరికా వచ్చి వారం దాటిపోయింది. మిస్సెస్ కులకర్ణి ఇంట్లో పనులతోనూ కొడుకు మంచి చెడు చూసుకోవటంలోనూ పూర్తి బిజీ. ప్రాణేష్కి మాత్రం అప్పుడప్పుడు బోరు కొడుతుంది. బొత్తిగా ఇల్లే ప్రపంచం అయిపోయింది. ఒక్కోసారి జైలు పక్షిలా, మరోసారి ఆడంగిలా అనిపిస్తుంది. బయటికి వెళ్ళాలంటే కొత్త చోటు, కొత్త దేశం. అప్పటికీ మీరా శ్యామ్తో 2 సార్లు వెళ్ళి హాస్పిటల్ చూసొచ్చాడు. తల్లితో ఒకసారి మాట్లాడాడు ఫోన్లో. అప్పటికే చాలా డాలర్లు అవుతాయి. ఎంత ఇంట్లో ఉన్న ఫోన్లో మాట్లాడినా దానికి డబ్బులు అవుతాయిగా. అదీగాక మిస్సెస్ కులకర్ణి ఆమె కొడుకుని ఎక్కువగా ట్రబుల్ ఇవ్వదలుచుకోలే అతను. ఏదో టీవీ చూస్తూనో పక్క వీధికో వెళ్ళొచ్చు, వీడియో గేమ్స్తోనూ కంప్యూటర్ బ్రౌజింగ్తోనూ తనకు తను వ్యాపకం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. బయట వానజల్లు పడుతుంది. ఆకాశమంతా కారు మబ్బులతో చీకటి నిండిపోయింది. 2 రోజులుగా వాషింగ్టన్లో ఎండ రావటం లేదు. చాలా డల్గా ఉంది వాతావరణం. వాతావరణం ఆహ్లాదంగా లేకపోయినా, ఎండ లేకపోయినా, చినుకులు వాన పడుతుంటే అమెరికా అయినా ఒకటే, అల్లూరైనా ఒకటే. వాతావరణం డల్గా ఉండటంతో బోరుగా ఉంది. ఆ రోజు మీరా శ్యామ్ కూడా కాస్త తొందరగానే వచ్చాడు. హాస్పిటల్లో అతనికి అట్టే పని లేకపోవడంతో ఇంటికి తొందరగా వచ్చిన కొడుకుతో చినుకులు పడుతున్న సాయంకాలం సరదాగా కాలక్షేపం చేద్దామనుకుంది. ఈ వాతావరణంలో ఉల్లిపాయ పకోడీ తింటే బాగుంటుంది. అందులోనూ కొడుకు ఈ అమెరికాలో వాటిని ఎప్పుడు తిన్నాడో ఏమో అనుకుని కిచెన్లోకి వెళ్ళింది. ప్రాణేష్, మీరా శ్యామ్ టీవీ ముందు కూర్చున్నారు. 15 నిమిషాల్లో వేడి వేడి పకోడీల ప్లేట్తో వచ్చిందామె. అరే మమ్మీ, వాటే సర్ప్రైజ్. ఇందాకడి నుంచి కిచెన్లో నుంచి ఘుమఘుమలు వస్తుంటే ఏదో అనుకున్నా. ఓ నైస్ అంటూ గబగబా తీసుకొని తినటం ఆరంభించాడు మీరా శ్యామ్. వాతావరణం బాగాలేదు కదా, అందులోనూ నువ్వు ఇంట్లో ఉన్నావాయే. ఈరోజు సాయంత్రం ఇవి తింటే బాగుంటుందని చేశా. ఇక్కడ నీకు వీటిని తినాలనిపించినా తినలేవు కదా. మమ్మీ, ఇవి అప్పుడప్పుడు తింటూనే ఉంటాను. ఇప్పుడు అమెరికా అంటే అదేదో వెస్టర్న్ కంట్రీ కాదు. అమెరికాని కూడా ఇండియా చేశారు. వేలకు వేల మంది మన వాళ్ళు ఇక్కడికి వచ్చి. ఇక్కడ అన్ని కాలనీస్ ఉన్నాయి, ఇండియా కాలనీ కూడా. ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నట్టు మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియన్స్ నడిపేవి. కాకపోతే ఇక్కడ ఉన్నవి బాగా సాఫ్ట్వేర్గాను క్లీన్గా నీట్గా ఉంటాయి. ఇక్కడికి కాస్త దగ్గరలో ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో ఒక సౌత్ ఇండియన్ హోటల్ ఉంది. దానిలో ఈ పకోడీలు, ఇడ్లీ, దోశ, పూరీ కాక నార్త్ ఇండియన్ డిషెస్, స్నాక్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి మమ్మీ. ఆల్మోస్ట్ హోమ్ ఫుడ్లా ఉంటుంది. నెలలో ఆల్మోస్ట్ 20 రోజులు నేను అక్కడే భోంచేస్తుంటా. పైగా దాని పేరు కూడా రుచి శుచి రెస్టారెంట్ మమ్మీ. ఆ పేరు ఆ రెస్టారెంట్కి చాలా సూట్ అవుతుంది. అవునరా, నేను విన్నాను. క్లబ్లో మిస్సెస్ దావే చెప్పింది. వాళ్ళ కూతురు అల్లుడు ఇక్కడే ఉన్నారు కదూ. పోయిన ఎండాకాలంలో వాళ్ళు ఇక్కడికి హాలిడేస్ కని 6 నెలలు ఉండి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారట. వేడి వేడి పకోడీలు తింటూ టీవీ చూస్తున్నారు ప్రాణేష్, మీరా శ్యామ్లు సోఫాలో కూర్చుని.
కిటికీ పక్కనే ఉన్న దీవాన్ మీద మిస్సెస్ కులకర్ణి కూర్చుని మీరా శ్యామ్ కోసం స్వెటర్ అల్లుతుంది. ఉన్నట్టుండి టీవీలోంచి అలారం లాంటి శబ్దం వినపడంతో ఉలిక్కిపడ్డాడు ప్రాణేష్. ఈ కింద చెప్పిన దిగువ ప్రాంతాలన్నీ రాబోయే 48 గంటల్లోగా వచ్చే వరదల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మీకు సంబంధించిన స్థిర చరాస్తులు ఉంటే వాటిని కాపాడుకోవాల్సింది. వీలైనంత వరకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న మనుషులు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకి తరలిపోతే మంచిది. మరికొన్ని వివరాలకు తర్వాత బులెటిన్ వింటారు అంటూ సూటు వేసుకున్న ఒక అందమైన యువతి గంభీర వదనం చాటున సోయగాలను వలకబోస్తూ చెప్పింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.